సీరియల్లా ఏమిటి అనుకుంది. అనుకుని ఏమిటమ్మా మీ అందరూ వచ్చారు అని అడిగింది. అడిగేటప్పటికి పడుకోమంది కదా లోపల. అని రెండని ఆవిడకి ఏం తెలిసి ఎందుకు వచ్చారో, రండి కూర్చోండి అంది అమ్మలక్కాలని అని తను కూడా కూర్చుంది. కూర్చుంటే ఆయన వచ్చి చక్కగా కృష్ణ పరమాత్మ, అమ్మ నేను నీ దగ్గరే పడుకుంటానమ్మా అని చెప్పి ఒళ్ళోకి వచ్చి పడుకుని ఎప్పుడూ అమాయకత్వం ఒకటి అమ్మ పవిట కొంగు తీసి వేలుకు చుట్టేసుకుని ఇలా నోట్లో పెట్టుకు చప్పరిస్తున్న వాళ్ళ మాట్లాడుతుంటే వాళ్ళ వంక అమ్మ వంక వాళ్ళ వంక అమ్మ వంక చూస్తుండేవాడు. మీరు చూద్దరు కానీ, నేను అబద్ధం చెప్పట్లేదు, పద్యాలు చూద్దరు కానీ మీరు. అలా పడుకుంటే అదో సంతోషం. కొడుకు ఒళ్ళో పడుకున్నాడని సంతోషంగా వచ్చిన వాళ్ళందరినీ ఏమిటమ్మా మీరందరూ ఇలా వచ్చారు అని అడిగింది. ఇంకా కంప్లైంట్ సెల్ మొదలు, గ్రీవెన్స్ సెల్. ఈవిడికి ఆ సంగతి తెలియదు పాపం. ఈయన ఏ ఇంట్లో తిన్నా వెన్న నెయ్యి తింటాడు. మీరు ఇది బాగా జ్ఞాపకం పెట్టుకుంటే నేను ఒక రహస్యం చెప్పేసి ఆ చోరలీల గురించి వర్ణన చేస్తాను. ఆ వర్ణన చేస్తానంటే దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను.